నేటి పునీతులు పునీత బొగుమిలసు గారు. ఏలియా సర్వేశ్వరుని సమక్షమును నిలుచుండియున్నాడు. సోమవారం, జూన్ 10, 2024. మొదటి పఠనం రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1-6 వచనాలు. గిలాదు మండలము నందలి తిష్బీ నగర వాసియైన ఎలియా ప్రవక్త అహాబురాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను. నా పలుకులు వినుము. ప్రభువు తోడు. నేను ఆజ్ఞాపించిననే తప్పు ఈ దేశమున కొంతకాలము పాటు వానకాని మంచుకాని కురియదు అని అనెను. ప్రభువు వాణి ఎలియాతో, నీవిచ్చటి నుండి వెళ్లి తూర్పు దిక్కుగా పోయి యొర్దానునకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద దాగుకునుము. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును అని చెప్పెను. అతడు యావే చెప్పినట్లు చేసి యొర్దానునకు తూర్పుననున్న కెరీతు వాగు వద్ద వసించెను. ప్రతిదినము ఉదయము సాయంకాలములందు కాకులు అతనికి అన్నమును మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా వట్టిపోయెను. ఇది ప్రభువు వాక్కు.